కర్నూలు జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదం ఇప్పుడు ఎన్నో కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. బస్సును బైకు ఢీకొట్టడంతో బస్సుకు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. క్రమంగా బస్సు మొత్తానికి ఆ మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో డ్రైవర్తో సహా 43 మంది ప్రయాణికులు ఆ బస్సులో ఉన్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్పటికే 12 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారం ద్వారా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయినప్పటికీ ఈ ప్రమాదంలో ఎందరో అగ్నికి ఆహుతయ్యారు. ఇంతటి ప్రాణ నష్టానికి కారణం ప్రభుత్వాల నిర్లక్ష్యం. ఆ బస్సుకు ఇన్సూరెన్స్ మరియు ఫిట్నెస్ లేదు. ఆపై 23,000 ఫైన్లు కూడా ఉన్నాయి. ఒక్క బస్సుపై 23,000 ఫైన్లు ఉన్నప్పుడు ఆ బస్సు రోడ్డుపై ఎలా నడుస్తుంది? సాధారణ ప్రజల 2 వీలర్ ను పోలీసులు హెల్మెట్ లేదని, లైసెన్స్ లేదని, ఆర్సీ లేదని వేలకు వేలు ఫైన్లు వేస్తారు. అలాంటిది ఈ బస్సుకు ఎలా అనుమతి ఇచ్చారు? బస్సు 3 రాష్ట్రాలు తిరుగుతున్నప్పటికీ 3 రాష్ట్రాల అధికారులు తనిఖీ చేయడం లేదా? ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వ నిర్లక్ష్యానికి అమాయకుల ప్రాణాలు బలి కాకుండా ఉంటాయి.